హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి అయితే నారి నారి నడమ మురారి సినిమా చూసేసాను. ఇంకెట్లుందంటే మాత్రం మూవీ బాగుంది, మంచిగా టైంపాస్కి వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే ఎక్కడ కొంచెం లైట్గా అక్కడక్కడ ఏదో ఒక సీన్లు అక్కడక్కడ బోర్ కొట్టినా కానీ సినిమా అయితే 2 hours 20 minutes ఏమో ఉంది. 2 hours 20 minutesలో ఒక 10 minutes బోరింగ్ సీన్స్ తీసిన. 2 hours 10 minutes అయితే మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకుంటూ చూడొచ్చు అనమాట. అంత బాగుంది మూవీ అయితే. యాక్చువల్గా అసలు నాకు మూవీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా సడన్గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసి ట్రైలర్లు దెబ్బ వదిలేసరికి అంతేం ఇంట్రెస్ట్ అనిపించలే. ఇక ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం హోప్స్ లేకుండా వెళ్ళిపోయాను అనమాట. ఇక మూవీ విషయానికి వస్తే మాత్రం భలే అంటే భలే నచ్చింది నాకైతే. మంచిగా వెళ్ళిపోయింది అనమాట, బాగుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరో ఒక అమ్మాయిని లవ్ చేశాడనమాట. లవ్ స్టోరీ కూడా క్యూట్ ఉంటుంది. సో హీరో లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న టైంకి సేమ్ అదే టైంకి తన పాత కాలేజ్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనమాట, ఎక్స్. తర్వాత తన ఎక్స్ వచ్చిన తర్వాత పెళ్ళి అయిందా లేదా ప్రజెంట్ ఉన్న లవర్ తోటి అనేది స్టోరీ అనమాట. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం యాక్టింగ్ అందరిది బాగుంది. ఇంకనేమో మళ్ళీ సాంగ్స్ బాగున్నాయి, ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా కెమెరా డిపార్ట్మెంట్, లొకేషన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట. మంచి డీసెంట్ ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా. ఇంకా కామెడీ కూడా చాలా బాగుంది అసలుకి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, టోటల్ మూవీ మొత్తం కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ కూడా అంతే కామెడీ సీన్స్ ఉన్నాయి అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డల్ ఉందని అట్లా ఏం లేదు. మంచిగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మంచిగా నీట్గా అట్లా వెళ్ళిపోయింది అనమాట, మంచి టైంపాస్కి. భలే అంటే నార్మల్గా అయితే ఇప్పుడు థియేటర్లో మనం మూవీ చూసినప్పుడు ఒక కామెడీ సీన్ కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే కొంతమంది ఈ జోకుకి నవ్వుతారు, కొంతమంది ఏమో నవ్వరు అనమాట. సో ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం ఒక్క కామెడీ సీన్ రన్ అవుతుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేస్తారనమాట. అట్లుందనమాట కామెడీ సీన్, అట్లా కనెక్ట్ అవుతుంది, అంత బాగా టైంపాస్కి ఉందనమాట. సో మూవీకి మెయిన్ హైలైట్ అయితే కామెడీ అనమాట. కామెడీ బాగా వర్కౌట్ అయింది, మ్యూజిక్ కానీ ఇవన్నీ బాగున్నాయి అనమాట. ఇక నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం పెద్దగా ఏం లేవు అసలుకి. కొంచెం అక్కడక్కడ ఏదో 10 minutes ఒక 5 minutes మూవీ మొత్తంలో కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది తప్ప అసలుకి అంతేం లేదు. కాకపోతే క్లైమాక్స్ ఒకటి మళ్ళీ రొటీన్ అయిపోయింది అనమాట. ఇక స్టోరీ అట్లా ఉంది కాబట్టి ఆ క్లైమాక్స్ ఒకటి రొటీన్గా అయిపోయింది. ఈ స్టోరీ మనం ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసిన స్టోరీయే. ఇంకా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి మంచిగా, నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని మూవీ బాగుంది, మంచిగా టైంపాస్కి వెళ్ళిపోయింది. మీరు కూడా వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మంచిగా యాక్టింగ్ కూడా అందరిది బాగుంది, సంయుక్తమైనది, శర్వానంద్ది, ఇంకా సాక్షి యాక్టింగ్ అందరిది బాగుంది. సంపత్, నరేష్, మెయిన్ మూవీకి నరేష్ హైలైట్ అవుతాడు అనమాట. మంచిగా మన సీనియర్ యాక్టర్ నరేష్, అతని కామెడీ అయితే మెయిన్ అనమాట. ఇంకా సో ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇట్లా అనిపించింది. మీకు కూడా పక్కా నచ్చుతుంది మూవీ అయితే, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.